హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, ఆలు బఠానీ కుర్మా ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామూలుగా అయితే పూరీలోకి పూరీ కర్రీ చేస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా ఈసారి ఆలు బఠానీ కుర్మా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పూరీ అని కాదండి, చపాతీ గానీ, రైస్‌లో గానీ తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మరెలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ నేనిక్కడ ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకున్నానండి. అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నాను. బఠానీలు కూడా తీసుకున్నాననమాట. ఇప్పుడు పైన తొక్కంతా తీసేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక కడాయిలో ఇలా ఆలు అన్నిటిని ఇలా వేసేసిన తర్వాత ఒక చిన్న కప్పుతో సగం కప్పు బఠానీలు తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక 2-3 పొటాటోస్ తీసుకోండి, పెద్ద సైజులో ఉన్నవి. ఇప్పుడు నీట్గా కడిగేసిన తర్వాత బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ అయ్యే ముందు ఒక సగం సగం టీ స్పూన్ పసుపు యాడ్ చేసేయండి. ఎందుకంటే బఠానీకి కానీ ఆలు కానీ అవి బాగా పట్టేలాగా ఉండాలన్నమాట. అంటే కలర్ వస్తుందండి, అప్పుడు బాగుంటుందన్నమాట కర్రీ. అందుకని కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అవి ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు టమాటాలు 2 తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేయండి. ఆలోపు మనం ముందుగా ఉడకబెట్టుకుంటున్నాం కదండి, బఠానీ ఆలు ఉన్నాయి కదండి, బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే ఇలా ప్రెస్ చేయకండి, మెత్తగా అయిపోవాలన్నమాట. అలా ఉడకాలండి. వాటిని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసేసిన తర్వాత లవంగాలు, చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేసేసిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసేయండి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు బాగా గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అవ్వకుండా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొంచెం టేస్టీగా వస్తుంది, ఇలా ఫ్రై చేస్తేనే టేస్టీగా వస్తుంది కర్రీ కాబట్టి చెప్తున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలాగా చీల్చి కట్ చేసుకొని పెద్ద పెద్దగా ఇప్పుడు యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే సగం టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం. కారం మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే సగం టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి. దాంతోపాటు సగం టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేయండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసాం కదండి. ఇప్పుడు బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి మసాలా మొత్తం బాగా పట్టేసింది కదండి ఆనియన్కి. ఇలా పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. టమాటా పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి, అంటే బాగా ఉడకాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు ఉడకాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదండి, అందుకని ఇప్పుడు యాడ్ చేశానన్నమాట. మీరు ముందుగానే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసాం కదండి, మిక్సీ జార్ ఉంది కదా, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి బాగా ఉడకాలన్నమాట. పైన ఇలాగా నురుగులాగా వస్తుంది కదండి, పైన బుడగలు బుడగలుగా వస్తుంది కదా, వాటిని తీసి పక్కన పెట్టేయండి. అప్పుడు కర్రీ ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఆలు, అలాగే బఠానీలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసేసేయాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఉడకాలన్నమాట. అంటే ఆ మసాలా మొత్తం ఆలుకి బఠానీకి పట్టాలి కదండి. కొంచెం వాటర్గా ఉంది కదా, కొంచెం దగ్గర అయ్యే వరకు బాగా ఉడకనిచ్చాలన్నమాట. అందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు ముందు యాడ్ చేయొద్దు, లాస్ట్లో ఇలా యాడ్ చేసేస్తే కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత చూడండి కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఇంతకుముందు చేయలేదు, కానీ సూపర్ టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము పూరీలోకి చేసుకుంటున్నాం అనమాట, చపాతీలోకి చేసుకుంటున్నాము. చపాతీ ఒకటే కాదు, పూరీ కానీ రైస్ కానీ దేంట్లో అయినా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత స్టైల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ బౌల్ తీసుకున్నాను కదా, ఈ కర్రీని అందులో యాడ్ చేసేస్తున్నాను. చూడండి సూపర్ టేస్టీగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరిందనమాట. మీరు కూడా ఇంట్లో చపాతీలో కానీ రైస్లో కానీ పూరిలో కానీ ఇలా ట్రై చేసుకోండి. ఎప్పుడు మనం పూరి కర్రీ చేస్తూ ఉంటాం కదా, ఈజీ ప్రాసెస్, టేస్టీగా ఉంటుందని అదే చేస్తుంటాం కదా.
అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉందండి. నేను ఒక ప్లేట్‌లో చపాతీలు పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్‌లో కర్రీ పెట్టేసుకొని తింటున్నాను. సూపర్ టేస్టీగా ఉందనమాట. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.